ఎదురు చూస్తున్న ఆర్టీసీ కార్మికుల వ్యవహారం ఏమవుతుందో అనేది. అయితే ఇంకొక సబ్జెక్ట్కి వచ్చినట్టయితే మీకు దాని మీద కూడా అవగాహన ఉంది. మనతో పాటు ఇంకో టీచర్స్ యూనియన్ నాయకుడు ఉన్నారు. ఇప్పుడు ఇవాళే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కొంతమంది టీచర్లు 25 సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత మేము తిరిగి మళ్ళీ టెట్కి పరీక్షలు రాయటం ఏంటి, ఏమన్నా అర్థం ఉందా? ఇంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళం మా అనుభవాన్ని మళ్ళీ మేము పరీక్ష రాయటం ఏంటి? ఇప్పుడు ఈ వయసులో మళ్ళీ పుస్తకాలు చదివి మళ్ళీ వాటన్నిటిని ఇదే చేసి ఎలా అని చెప్పని మాట్లాడుతున్నారు. సో దాని మీద మనతో పాటు ఇంకొక సాయి శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు. ఇంకా ఈ లోపు అయితే ఇది ఉపాధ్యాయులకు ప్రధానమైనటువంటి ఇది ఏంటంటే, మేము ఆల్రెడీ క్వాలిఫై అయిపోయాం. క్వాలిఫై అయిన తర్వాత ఈ వయసులో మళ్ళీ మమ్మల్ని రాయమని చెప్పానంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా రీజనబుల్. ఇదే నిజానికి ఒక రంగంలో అనుభవం సాధించి 2.5 దశాబ్దాల పాటు అనుభవం సాధించినటువంటి వాళ్ళు పరీక్షలు రాయాలి అనేటువంటిదే నిబంధన అయితే, ప్రతి రంగంలో కూడా రాజకీయ రంగంతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా పరీక్షలు రాయాల్సినటువంటి అవసరం ఉంటుందేమో నా అభిప్రాయం. సో ముందుగా అసలు వారేం చెప్తారనేది మనం తెలుసుకుందాం. శ్రీనివాస్ మనతో జాయిన్ అవుతున్నారు లంకలపల్లి సాయి శ్రీనివాస్ గారు, ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు FAPTO చైర్మన్. నమస్కారం అండి. నమస్తే అండి. సరే, ఈ టెట్ గురించి ఏంటి అసలు ఇక్కడ సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు కొన్ని మినహాయింపులు ఇచ్చింది కానీ మిగతా వాటిల్లో లేదు, ఖచ్చితంగా రాయాల్సిందే, పరీక్షలు రాయాల్సిందే అని చెప్తున్నారు. BED ఉన్నా కూడా మళ్ళీ టెట్ ఎందుకు? ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి మేము ఆల్రెడీ ఇంత అనుభవం సంపాదించాం కదానేమో మీరు చెప్తున్నారు. అయితే RTE చట్టం 2009 సెక్షన్ 33 ప్రకారం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి విద్యా సంస్థ నిర్దేశిత అర్హతలకి ఖచ్చితంగా జీవో ఆగస్టు 23న రిలీజ్ చేసినటువంటి దీని ప్రకారంగా పరీక్షలు రాయాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే, వీళ్ళు ఏం చెప్తున్నారు? ఎలా అసలు ఇది ఇప్పుడు మళ్ళీ ఈ వయసులో మేము సబ్జెక్ట్స్ చదవటం ఏంటి, పరీక్షలు రాయటం ఏంటి, ఎంతవరకు న్యాయం అని చెప్పని అన్నారు. దీని మీద ఒక రివ్యూ పిటిషన్ కూడా మేము బోధిస్తున్నాం కదా, బోధన అనుభవం ఉంది కదా అని వాళ్ళు చెప్తున్నారండి. దీని మీద అయితే ఇందులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఏంటంటే ప్రమోషన్స్ కోరుకునేటువంటి వాళ్ళు, అంటే ఇది స్కూల్ అసిస్టెంట్గా, SGT నుంచి స్కూల్ అసిస్టెంట్గా, లేదా అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్గా, ఇలాంటి ప్రమోషన్స్ కనుక వాళ్ళకి కావాలి అన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా పరీక్షలు రాయాల్సిందే అని చెప్పని కూడా కోర్టు స్పష్టం చేసింది. దీని మీద రివ్యూ పిటిషన్లోకి వెళ్ళారు. రివ్యూ పిటిషన్ ఏం చెప్పిందంటే, RTE చట్టానికి పాత నియామకాలను వర్తింపచేయటం, చట్టాన్ని వెనుక తేదీ నుంచి అమలు చేయటం, ఉద్యోగంలో చేరినప్పుడు లేని అర్హత మధ్యలో విధించటం, ఇలాంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. 25-30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఎంతవరకు న్యాయం అంటున్నారు? సో మీరేమంటారు? దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వాస్తవంగా చూసినట్లయితే టెట్ అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2010 వచ్చిన తర్వాత వాళ్ళకి టెట్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది పెట్టడం పరిపాటిగా మారింది. అయితే 2010 తర్వాత 2011 DSC నుంచి ప్రతిసారి కూడా టెట్ గా క్వాలిఫై అయిన టీచర్లు మాత్రం ఇందులోకి పరిమితం చేస్తూ వాళ్ళకి అర్హత కల్పిస్తా ఉన్నారు. అయితే మేము కోరేది ఏంటంటే 2010కి ముందు ఉన్నటువంటి DSCలు ఎవరైతే ఉన్నారో సుమారుగా 1995 దగ్గర, అంత ముందు వాళ్ళు రిటైర్ అయిపోయారు, వాళ్ళకి అవసరం లేదు. అంటే 1995 DSC దగ్గర నుండి 2010 వరకు ఉన్నటువంటి DSCలు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయులు ఇందులో ప్రధానంగా బాధ్యులు అవుతా ఉన్నారు. వాళ్ళకి మేము కోరేది ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని మాకు విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ కి సంబంధించి అప్పటి వరకు ఉన్న వాళ్ళని మినహాయించండి. ఆ తర్వాత 2010 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత వాళ్ళకి అలాగే అమలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కంటిన్యూ చేయండి. ఏదైనా ఒక చట్టాన్ని కానీ ఒక జీవో కానీ ఇచ్చినప్పుడు ప్రాస్పెక్టివ్ గా ఏ రోజైతే జీవో వచ్చిందో ఆ రోజు నుంచి అమలు చేయడం అనేది పరిపాటి. కానీ మాకు రిట్రాస్పెక్టివ్ గా వెనక నుంచి అమలు చేయడం వల్ల వీళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. 55-56 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఆ సిలబస్ అంతా చదవటం అనేది ఒక చాలా ప్రహసనంగా మారింది. ఇప్పుడు ఒకవైపు మేము సిలబస్ చదువుకుని పాఠాలు బోధించాలా, ఆ పాత సిలబస్ అంతా చదువుకుని పరీక్ష పాస్ అవ్వాలంటే చాలా టాస్క్, చాలా ఇబ్బందిగా ఉంది. నేను అనేక పాఠశాలను ఇప్పుడు సందర్శిస్తా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా ఈ టెట్ అనేది ఉపాధ్యాయులు చాలా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మన ముందు ఉన్నది టెట్ సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మన ముందున్న 2 అవకాశాలు. ఒకటో అవకాశం ఏంటంటే చట్ట సవరణ చేసి 2010కు ముందు ఉన్న ఉపాధ్యాయులకి మినహాయింపు ఇవ్వడం అనేది, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. అది పార్లమెంట్ లో చట్టం చేస్తే అందరూ కూడా ఉపాధ్యాయులు ఊరట చెందుతారు. ఇంక లేని పక్షంలో రెండోది, ఒక చట్ట సవరణ లేట్ అవుతున్న సందర్భంలో మేము కోరేది ఏంటంటే, ఇన్ సర్వీస్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ టెట్ పెట్టమని అడుగుతా ఉన్నాం.
కారణం ఏంటంటే స్పెషల్ టెట్ ఎందుకు అడుగుతా ఉన్నాం అంటే వీళ్ళు మామూలుగా ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ స్టూడెంట్స్ అయితే ఆన్లైన్ లో టెస్ట్ రాయగలుగుతారు. మేము ఆన్లైన్ లో ఈ 55-56 సంవత్సరాల వయసులో ఆన్లైన్ లో టెస్ట్ రాయటం అనేది కంప్యూటర్ యాక్సెస్ కానీ కంప్యూటర్ మేనేజ్మెంట్ కానీ తెలియనటువంటి ఉపాధ్యాయులు చాలా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆఫ్లైన్ లో టెస్ట్ పెట్టి మాకు క్వాలిఫైయింగ్ మార్క్ కూడా ఎస్సీకి ఒకటి, బీసీకి ఒకటి, ఓసీకి ఒకటి పెట్టారు. అది కొత్తగా ఉద్యోగంలోకి ఎలిజిబిలిటీ పొందిపోయే ఉద్యోగులకి పెట్టడం తప్పలేదు, కానీ ఆల్రెడీ ఆ కోటాలో మేము డిఎస్సీలు రాసి డిఎస్సీలో ఓసీ, బీసీ, ఎస్సీ కోటాల్లో సెలెక్ట్ అయిన వాళ్ళమే మేమందరం కూడా. మాకు ఆ కట్ ఆఫ్ మార్కులతో వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు మరలా కట్ ఆఫ్ మార్కులు 90 మార్కులు ఓసీ వాళ్ళు సాధించాలంటే ఈ టైంలో అది కరెక్ట్ కాదు. మేము కూడా డిపార్ట్మెంటల్ టెస్ట్ రాస్తూ ఉన్నాము. డిపార్ట్మెంటల్ టెస్ట్ అందరికీ కూడా కామన్ మార్క్, క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుంది తప్ప అది కమ్యూనిటీని బట్టో లేకపోతే ఇంకో దాన్ని బట్టో వేరు వేరు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండవు. మేము కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని చట్ట సవరణ చేసి రద్దు చేయడం ఒకటి, లేని సందర్భంలో ఇంటి సర్వీస్ వాళ్ళకి స్పెషల్ టెట్ పెట్టడం, అది ఆఫ్లైన్ లో నిర్వహించడం, క్వాలిఫైయింగ్ మార్క్ అందరికీ కూడా ఒకే రకంగా ఉండటం. ఇందులో ఒక ప్రధాన సమస్య అంటే 10 సంవత్సరాలుగా మేము ఒకే సబ్జెక్ట్ బోధిస్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడంటే మ్యాథమెటిక్స్ పూర్తిగా దానికి అంకితమై పనిచేస్తూ ఉంటాడు. అటువంటి మ్యాథమెటిక్స్ బోధించే టీచర్లకి బయాలజీ, ఇంగ్లీషు, తెలుగు అన్ని కలిపి రాయాలంటే అది చాలా కష్టతరమైనటువంటి ఆ సబ్జెక్టు వదిలేసి 10 సంవత్సరాలు అయింది. మేము అది మరలా ఇప్పుడు రికాల్ చేసుకోవడం అంటే చాలా కష్టతరంగా ఉంది. మేము బోధించే సబ్జెక్ట్ మీద పరీక్ష పెడితే మేము ఎంతైనా రాయడానికి సిద్ధంగానే ఉంటాం, కానీ మాకు సంబంధం లేనటువంటి సబ్జెక్ట్ కూడా రాయాల్సిన పరిస్థితి ఈ రోజు మ్యాథమెటిక్స్ టీచర్ కానీ సైన్స్ టీచర్ కానీ ఫేస్ చేయబోతా ఉన్నారు. సైన్స్ టీచర్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యే పరిస్థితి, మ్యాథమెటిక్స్ టీచర్ సైన్స్ ప్రిపేర్ అయ్యే పరిస్థితి. ఇది నివారించమని మేము ప్రభుత్వం కోరుతా ఉన్నాం. గౌతమ్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన చెప్పిన మాట విన్నారు కదా, ఉద్యోగంలో చేరేటప్పుడు లేనటువంటి ఈ టెట్ నిబంధనలు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు, బీఈడీ రాశారు, ఇదంతా క్వాలిఫై అయ్యి టీచింగ్లో ఎక్స్పీరియన్స్ సంపాదించి ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో వాళ్ళు ఎక్స్పర్టైజ్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళని మీరు పరీక్షలు